గుర్రంగూడ టీచర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఇక్కడ మాకు సెల్ టవర్ అనేది అన్అఫీషియల్గా జనావాసాల మధ్య రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టి మాకు చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుంది. అసోసియేషన్ నుంచి పర్మిషన్ లేకుండా చుట్టుపక్కల వాళ్ళ ఎన్ఓసి కూడా లేకుండా ఎటువంటి ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఈరోజు సెల్ టవర్ అనేది నిర్మిస్తారు. యాక్చువల్గా ఇది ఎక్కడ కూడా ఎవరు జనావాసాల మధ్యలో పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఏం మాకు సహకారం లేదు. మేము ఆల్రెడీ ఇంటి వాళ్ళతో మాట్లాడి మేము మున్సిపల్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము మన బడంగపేట మున్సిపల్ కమిషనర్ గారు చంద్రకళ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు అటువంటి నుంచి ఏమీ మాకు రెస్పాన్స్ రాలేదు. 3 days బ్యాక్ మొత్తం ఫిట్టింగ్ కూడా జరిగింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ మాత్రమే ఉంది దానికి. అది ఉన్న బిల్డింగ్ కూడా ఒక 45, 50, 60 గజాలనే ఉంది. అది అందులో ఒక్క ఫ్లోర్ కట్టాల్సిన బిల్డింగ్ ఒక 4-5 అంతస్తులు కట్టి దానికి ఇప్పుడు సెల్ టవర్ అనేది పెట్టడం అంటే అన్ని అన్నది జరిగితే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రేపటి నాడు ప్రజలకు ఇబ్బంది కలిగి కాలనీవాసులకు ఏమైనా అనారోగ్యం అట్లాంటి బారిన పడి రేపు అయిన తర్వాత ఎవరు స్పందిస్తారు? అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఈ సహకారం కావాలి. దయచేసి మా కాలనీవాసులందరి నుంచి మేము అసోసియేషన్ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి గవర్నమెంట్ దీనికి స్పందించి సెల్ టవర్ను ఆపేసి మా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మనం చేస్తున్నాం. మా పక్కకు ఫారెస్ట్ కూడా ఉన్నది. ఇప్పుడు ఈ సెల్ టవర్ వేయడం వల్ల ఫారెస్ట్లో ఉన్న పక్షులకు కానీ ప్రకృతికి కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ గుర్రగూడ కాలనీ అసోసియేషన్ కాలనీ టీచర్స్ కాలనీలో ఈ సెల్ టవర్ ఈ మెయిన్ రోడ్లో కార్నర్లో సెల్ టవర్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసు అయిన వాళ్ళకు చిన్నపిల్లలకు ఈ పొల్యూషన్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కొంచెం ఈ సెల్ టవర్ నిర్మాణం చేయడానికి ఆపేయాలని కోరుతున్నాము. ఈ మున్సిపాలిటీ వాళ్ళకు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం స్పందించట్లేదు. ఇక్కడ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ వల్ల పక్షులు ఈ నేచర్ ప్రకృతి చాలా ఇబ్బంది అవుతుంది. దాని కొరకు మీరు ఈ సెల్ టవర్ తీయడానికి ప్రయత్నం చేయగలరని కోరుతున్నాను. ఈ సెల్ టవర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో యాక్చువల్గా మేము 3 months కిందనే జోనల్ కమిషనర్ చంద్రకళ మేడంకి, డిప్యూటీ కమిషనర్కి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో దీనివల్ల రేడియేషన్ అనేది అప్ టు 500 to 600 మీటర్ వరకు ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనివల్ల పిల్లలకు కానీ వృద్ధులకు కానీ పక్షులకు కానీ అన్ని విధాలుగా ఇబ్బందిగా ఉంటుంది. సో అందు గురించే మేము ప్రియారిటీగా ముందే మేము కంప్లైంట్ ఇచ్చాము. బట్ మున్సిపల్ నుంచి మాకు ఎటువంటి సహకారం అందలేదు. అదేవిధంగా కాలనీ వాళ్ళం కూడా మేము రిజల్యూషన్ తీసుకొని అబ్జెక్షన్ చేసినా కూడా దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా ఇది మాత్రం ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఖచ్చితంగా మేము కాలనీ నుంచి అయితే మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. మున్సిపల్ వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని ఆపాలని మేము కోరుతున్నాము. రేపు సీఎం మీటింగ్ ఉంది, అక్కడ మాత్రం మేము ధర్నా చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ విషయంలో ఎటువంటి అయినా డిసిషన్ తీసుకోవాలని కోరుతున్నాము. ఇది ఒక కాలనీలో ఇంతమంది ఇండ్ల మధ్యలో పెట్టడం సరైంది కాదు. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ టవర్ సెట్ చేసుకోవచ్చు బేసికలీ. కాకపోతే అయినా ఇక్కడనే ఎందుకు పెడుతున్నారు? అది ఏదో 50 గజాల ఇల్లు 4 అంతస్తులు లేపారు. 4 అంతస్తులు లేపడమే కాకుండా దాని మీద మళ్ళీ సెల్ టవర్ పెడితే ఎంతమందికి అనారోగ్యం? అయితే దీని మీద ఆల్రెడీ కాలనీ వాసులు చాలామంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. కమిషనర్కి ఇచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, జోనల్ కమిషనర్కి కూడా ఇచ్చారు. కాకపోతే ఇదేంటంటే గవర్నమెంట్ పెద్దగా చేయగలిగేది ఏమి ఉండదు. అంటే అది స్లో ప్రాసెస్. ఇంతలో వాళ్ళు రెడీ అయిపోయింది అనుకోండి టవరు, ఇంకా అది ఎప్పటికీ తీయలేరు. సో దీనికి ఏంటంటే మేము 18వ తారీఖు ఈ పక్కన సీఎం గారు వస్తున్నారు. అక్కడ మేము నిలబడతాం. మేము మా ప్లకార్డులు పట్టుకొని ఈ కాలనీ తరఫున మరి హరిత వనం అన్నాము, హరిత విప్లవం అన్నావు, మరి హరిత విప్లవంలో టవర్లు ఎట్లా వస్తాయి అనేది మేము ప్లకార్డులు పట్టుకొని క్లియర్గా నిలబడతాం 18వ తారీఖు.